సో మీరు ఈ మూవీ చాలా రోజుల తర్వాత చేస్తున్నారు కదా. సో లాస్ట్ మూవీ చూసినప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు చాలా అడల్ట్ కంటెంట్ ఉంది అని చెప్పారు. సో దానికి మీ ఎలా ఆన్సర్ చేస్తారు? అడల్ట్ కంటెంట్ ఏం లేదండి. అడల్ట్ కంటెంట్ అంటే శృంగారం నా సినిమాలో ఉండవు. అంటే శృంగారం అంటే ఏదైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ అలాంటి స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది. అది మనం సమాజంలో ఉన్నదే కదా మాట్లాడుకునేది. అది ఒంటరిగా చూడాలని ఆడియన్స్ కోసం నేను డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశాను. యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు పరాక్రమం ఎందుకు థియేటర్స్లో వేస్తున్నారు? ఏమైనా స్పెషల్? ఇప్పుడు మొత్తం ఆడియన్స్ అందరూ ఫ్యామిలీస్తో కలిసి చూసే ఒక క్లీన్ ఎంటర్టైనర్ అండి ఇది. ఓకే. సో ఈ స్టోరీ లైన్ ఏంటి? అంటే ఒక మనిషి ప్రతిరోజు కామన్ మ్యాన్, వాడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. మన పక్కనే మన గోతుల దోవలు ఉంటారు, మన ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, గెలిచిన, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో వాడు హీరోగా ఊహించుకొని సైకలాజికల్గా వాడు ఫైట్ చేసుకుంటూ వెళ్తుంటాడు. దాన్ని మనం సినిమాటిక్గా చూపించాలి. వాడు ఇప్పుడు కామన్ మ్యాన్ కన్నా గొప్పవాడు ఎవరు లేడని నా ఫీలింగ్. ఇప్పుడు ఇప్పుడు నాలా బతికేయడం ఈజీ. ఒక ఫోకస్ పెట్టుకుని లైఫ్ దానికే డెడికేట్ చేసి, వాళ్ళు ఏంటంటే ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా రోజు వాళ్ళు చంపుకుంటూ ఫ్యామిలీస్ కోసమో ఏదో ఒక వాళ్ళ వేరే బాండ్ వల్ల వాళ్ళు ఆపుకుంటుంటారు. సో వాళ్ళు రిలేట్ అయ్యే క్యారెక్టర్ని వాళ్ళల్లో ఒకరిని సినిమాటిక్ వేలో చూపించాలి, కమర్షియల్గా చూపించాలని చెప్పి ఒక కథ రాశానండి. లోవరాజ్ చుట్టూ ఒక కథ రాశాను. మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ కథ రాయాలి అని? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అదే నేను థియేటర్కి వస్తే నా ఐడియాలజీని సినిమాగా తీయాలనుకున్నాను. అందుకే ఐ మీ మై సెల్ఫ్ అని నా క్యాప్షన్. నా ఐడియాలజీ ఏంటంటే కామన్ మ్యాన్ ఐడియాలజీ. కామన్ పీపుల్తోనే ఉన్నాను కాబట్టి వాళ్ళు మెంటాలిటీ అవన్నీ నేను స్టడీ చేసి వాళ్ళకు రిలేట్ అయ్యేటట్టు నేను అనుకున్న ఐడియాలజీని వాళ్ళకి చెప్పాలనుకున్నది, లేకపోతే నేను చూసుకొని నేర్చుకున్నవి, ఇవన్నీ కూడా దీంట్లో ఎంబెడ్ చేసి తీశాను.